అదే అని నీ మనసులో సందేహం ఉంది. అవును స్వామి. నీవు నాకు నమ్మకమైన మంత్రివి. అయ్యా ఎప్పటి నుంచి అవును కదా, అంటే నమ్మకంగా ఉన్నావు కదా, అవును స్వామి ఉండదా? కాబట్టి నేను ఇక్కడ రమ్మనంట. అవును. ఎందుకంటే కారణం చేస్తాను కదా. నా మనసులో ఒక సందేహము ఆ. నా లక్ష్మికి తెలపాల, ఏమి సందేహం స్వామి అది? నా భార్యకి తెలపాల. నా మనసులో మాట అదేదో నాకు తెలిస్తే. నా భార్య నా దగ్గర లేదు. అవునులే. ఎవరో తెలుసా? నా భార్య ఎక్కడో తెలుసునా నీకు? నాకు తెలుసు. నాకు భార్య అయినప్పుడు నీకు తల్లి. అవునా నాకు తల్లి. కాబట్టి ఆ దూరాన కనపడుతుంది దేవాలయం. ఆడా కనపడుతుందా? నాకే రేసే కదా. ఏం లేదు, నేను అనలేదు కదా నిన్ను. దేవాలయం కనపడుతున్నది కదా, ఆ దేవాలయంలో భక్తులందరూ పూజలు ఇస్తున్నారు లక్ష్మికి. ఎందుకంటే భూలోకంలో జన్మించింది కదా, కాబట్టి ఆ లక్ష్మికి భక్తులందరూ పూజలు ఇస్తున్నారు. ఎందుకు పూజించరు? లోకానికి జగన్మాత, సృష్టికర్త. కాబట్టి నేను నా మాదిరిగా నేను ఎలా భూలోకంలో జన్మించానో నా లక్ష్మి కూడా భూలోకంలో జన్మించింది. కాబట్టి భక్తులందరూ ప్రేమగా పూజిస్తున్నారు. అవులే, నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళి నా అనుజ్ఞానుసారముగా నేను పిలిచినట్టుగా నా లక్ష్మిని ఈ దేవసభకు తోడుకున్నా. ఆలస్యం చేయకుండా ఆయన నా మనసులో మాట చెప్పేలా, ఆలస్యం లేకుండా తొందరగా అంటే అమనిసులో అంటే అది వేగంగా పోతుందని. నువ్వు ఎట్లా పోయినా నాకేం ఇబ్బంది లేదు. నేను పిలిచినట్టుగా ఎవరు చెప్పినట్టు? అట్లా జాగ్రత్తగా తొందరగా ఈ దేవసభ తోడుకోరా. మాట్లాడతా అన్నిటిగా బయలుదేరు. అవునా అమ్మ రావమ్మ ఆది లక్ష్మీ దేవమ్మ, అమ్మ రావమ్మ ఆది లక్ష్మీ దేవమ్మ. అవునా స్వామి పిలిచాను నువ్వే కదా రావమ్మ, వేట మార్గమో పోవాలంటే కోరిక ఉందమ్మా, అమ్మ రావమ్మ ఆది లక్ష్మీ దేవమ్మ. అమ్మా లక్ష్మీదేవమ్మ ఏ చేస్తున్నా లోపలకు? ఏదమ్మా లోపల స్నానం చేస్తానవా? అర్జెంట్గా సాపించుకోవడం వచ్చేసేపు. బాత్రూమ్ గుడ్డలన్నీ ఇప్పేసినావా? మళ్ళీ నచ్చుకురా నీ గుడ్డలు ఎక్కడమో వచ్చేసి అర్జెంట్గా. బట్టలు వేసుకుంటే లేచేప్పుడు మళ్ళీ కట్టుకురా నీ గుడ్డలు వేసుకుంటారమ్మా. వచ్చేసేలా అంటే స్వామి నేను ఇద్దరం కలుసుకొని ఏట మార్గం వల్ల కొల్లాపురి గట్లకు నీ దగ్గర ఉండాలంటే ఆశీర్వాదమా? నీ దగ్గర ఆశీర్వాదం ఉండాలి. అది ఇప్పించుకొని తెక్కో మనం ఇద్దరం స్వామిని ఏట మార్గం మళ్ళా వద్దామని నిన్ను పిలిపించినాం. ఏమ్మా ఇప్పుడు
70 ఏళ్ళు అయిపోయింది ఇంకేం ఎక్కేదైనా అప్పుడే ఇప్పుడే మక్కలాడు ఇంకా నా భర్త ఆ, ఇప్పుడు ఎచ్చకున్నాడు సార్. ఇప్పుడు ఎచ్చుంటున్నాడు అంటావా నీ భర్త కడప పోయినాడు కడపకో కడపకి దేని మీనాడు శివరాత్రికి నీకు పట్టు చీర కావాలన్నావా శివరాత్రికి చెప్పాడా? అందుకోసం పట్టు చీర కోసం కడప పోయినాడు మనం కడప పోవాలంటే నేరుగా బెంగళూరు బస్ ఎక్కాల బెంగళూరు 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 బస్ ఎక్కినాం అనుకో బెంగళూరు పోతాడు. బెంగళూరుకి ఎందుకు పోతుంది మదనపల్లికి ఆ పక్క బెంగళూరుకి ఈ పక్క మధ్యలో ఉంది కడప అదేంటి సార్? ఓయమ్మ మార్చినారు కడప నుండి ఇది లేదా కడప ఎక్కడుంది? బెంగళూరు. ఓయమ్మ 10 జేసీబీలు 40 ట్రాక్టర్లు 3 రోలర్లు అన్ని పోయి ఆరుని కడపను గురకొండ కడప మార్చేసినారు ఇప్పుడు ఆ కడప లేదా ఈ పక్క ఉన్నది అదేంటి సార్? ఊరు కూడా మారిపోతున్నాయి. ఏం చెప్పు మా ట్రాక్టర్ 10 ట్రాక్టర్లు మలుకుంటూ ఉండిచ్చాయా ప్రభుత్వం మారేవాడు, ఊరు కూడా మారి అంతే మనం ఇప్పుడు కడప పోవాలంటే బెంగళూరు బస్ ఎక్కాల బెంగళూరు బస్సు ఎక్కాలా? బెంగళూరు బస్ ఎక్కాలంటే మదనపల్లికి ఆ పక్క కడప బస్సులు దిగేయాలి మంచి సమస్య. పదాంరా లైన్ లో ఉన్నాడు అమ్మతో మాట్లాడతావా పెద్ద లైన్ పట్టుకోనంటావా స్వామి పెద్ద లైన్ పట్టుకోన్నాడు ఉంటున్నా అమ్మ లైన్ లో నువ్వు పెద్ద లైన్ లోనే ఉంటూ వాళ్ళు పట్టుకొని చిన్న దిగినాడు చెప్తాను పోతాడు అమ్మతో మాట్లాడతావా అక్కడే ఉండమని వస్తానని చెప్పా. అయితే ఇలా అల్లు తిరుపతి వినవా తిరుపతి మనం ఈడ. మో ఆ చీర తిరుపతిలో ఉన్నదని తిరుపతి వినానంట ఆ సేను వదిలేసి ఉన్నావు. మనం నెల్లూరు బస్ ఎక్కితే తిరుపతిలో దిగేస్తాం మనం తిరుపతి వచ్చింది. ఖచ్చితంగా నెల్లూరుకి ఆ పక్కనే తిరుపతి అయితేనే. నాకెందుకు తెలియదు నీకు? మనం ఒక స్పీడ్ గా పోయినామనుకో చావని పట్టుకున్నా పెద్దలైన పట్టుకోనంట తిరుపతికి ఆ పక్క నెల్లూరు ముందుకేమో పదవయ్యా. ఇప్పుడు ఎక్కడో రేపు ఎక్కడ ఈ పది నుంచి ఎక్కేది ముందు కాలంలో ఈ కాలం ఎక్కలేడు ఇప్పుడు ఎక్కడ 75 years అయిపోయినా ఎక్కలేడు మొక్కలు 75 ఏళ్ళు అయిపోయినా ఎక్కలేడు ఎక్కలేడు హలో అమ్మ వచ్చింది మాట్లాడుతుంది చికెన్ తగ్గింది అన్న చికెన్ పక్కన పెట్టాడువా మాట్లాడా రేపు పగులు పెడతా దాడా సార్ దాడా రాదా మీ భార్య వచ్చింది తూగుతానడే మీ ఇంటే తేడా ఏం నోటి చేసుకుని మీ ఇంటేనా మీ భార్య
అదే మీ భార్య వచ్చింది రాయా బామే ఇక్కడ లేడు. ఈయన కాదు కాదు. దీన్నమ్మా ఉన్నారు ఉన్నారు నమస్తే నా ప్రాణ. బాగుని నాదా నాగేశ్వర నాగేశ్వర కదా ప్రాణేశ్వర వీళ్ళ ప్రాణేశ్వర లక్ష్మి ఆర్యారోగ్యముర కలిగి పుత్ర పవిత్రాది వృద్ధులు పొందు కలిగి వర్జిల్లు వర్జిల్లు గంగాపుత్రి లక్ష్మి లేము చాలా సంతోషం లక్ష్మి దేవి ఈ సభామండపాన్ని పిలిపించిన అవునా మనం ఇరువురు భార్యాభర్తలు కదా ఇంకా నీకు సందేహం ఎందుకు లక్ష్మి మీరిద్దరు భార్య భర్తలరా సొంతమా నువ్వు ఇంతవరకు ఎలా మాట్లాడావో నాకు తెలియదు నువ్వు ఇంతవరకు ఎలా మాట్లాడుతున్నావో నాకు తెలియదు నాకు అర్థం కాలేదు ఇప్పుడు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటవా అవులే నువ్వు నాగేశ్వరరావు కాబట్టి నాగేశ్వరరావు కాదు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారి ఇటువంటి సందర్భంలో మంచి మాటలు మాట్లాడు చెప్తున్నా సరే, సరే. మేము ఇరువురు భార్యాభర్తలు అంటే ఏమనుకున్నావు సొంతం అంటే ఇంకేం అడగలా నేను అంటే మీ భూలోకంలో ఎలా ఉంటుంది మా భార్య ఎవరు తెలిసినా మా బామర్ది భార్య మా భార్య ఇప్పుడు మేము సొంతం అంటే ఎలా ఉంటుంది మీ మామూలు భార్య ఏమే ఎలా ఉంటుంది వరుస ఏమే అలా ఎట్లుంటుంది ఏంటి మా మామూలుకి ఇంతే మీ దేవతలకు అట్ట మాకు ఇట్ట అవునా కానీలే నీ వరుసలు నీకు ఉంటాయి కానీ భార్యాభర్తలేమో కాబట్టి చెప్తున్నా లక్ష్మి ఈ సభామండపాన్ని పిలిపించిన కార్యక్రమం మేము అవునా ఏదో నా మనసులో సందేహం నీకు తెలపాలా ఏ చిన్న విషయం కూడా నీకు తెలుసుకుని ఉండేవాడు కదా కాబట్టి ఈ రోజు కూడా నా మనసులో ఒక కోరిక నా లక్ష్మిని కలపాలా అని మనసులో ఆవేదనతో చేస్తున్నారా? ఏమిటి నీ మనసులో కోరిక ఏమీ అడుగుతున్నావా లక్ష్మి ఆ కోరిక ఏమి పెద్ద సమస్య అయిన కోరిక కాదులే అది చెప్ప విను లక్ష్మి చతురతమగనిపుడు చంచల నేత్రిగా చతురతమగనిపుడు చంచల నేత్రిగా మార్గము ఇతమగ పోయి వస్తో సతియం బదలర్పగ నా దీక్షయం సకల రాక్షసాధుర్జన సంగమై అతములు చేసివతో అమరేయిక వేగ ప్రేమ తోడట ఏమి లేదు నా మనసులో ఒక చిన్న కోరిక అంటే వేట మార్గం పోయి రావాలని ఒక కోరిక అవునవును ఏం భయపడతాను ఏమే ఏం పెద్ద పెద్ద పనిగా ఉంది నీకు ఏట మనకు పోయేదా లక్ష్మి ముందు పోతాం మన అంటే
మనము దేవతలం కదా, ఎందుకు మనకు ఆ వేట మార్గాలు ఎందుకు? ఆ, ఇప్పుడు మేము దేవతలం కదా, మేము ఇద్దరం పోయేస్తాము. అంతేలే. మేము దేవతలమా ఎవరురా? మనమా? నువ్వు దేవుడివా? నువ్వు అంటావు దేవతలం మనమని. భార్యాభర్తలు మేము. మీరిద్దరు మేము దేవతలా? దేవతలం. అలా లక్ష్మి ఏమి లేదు, వేట మార్గం అంటే ఎలా పోతున్నాను అని నువ్వు ఏదో సందేహపడుతున్నావేమో. ఏమి లేదు లక్ష్మి, ఉత్తర భాగంలో కొలాపురి గడ్డల్లో భక్తులు చాలా మంది కష్టాల్లో ఉన్నారంట ఈరోజు. వాళ్ళకి ఏం కష్టం వచ్చింది నాకు? అక్కడ భక్తులకు ఏ కష్టం వచ్చిందంటే వాళ్ళకి తినడానికి తిండిలే కాదు, కట్టడానికి బట్టలే కాదు. అంతకన్నా ఏం కష్టం? నువ్వు టెన్షన్ పడినావు అనుకో, నీకు ముందే శుభం ఉంది, ఎక్కుతుంది. చూడు, ఆ ఘోర మృగాలు ఏ పంట పెట్టినా చేతికి రానివ్వడం లేదంటే భక్తులందరికీ. అవును, భక్తులు చాలా కష్టాల్లో ఉండి దేవుడు భూలోకంలో జన్మించాడు కదా, ఆయనకన్నా చెప్పుకుంటే మన కష్టాలు నెరవేరిపోతాయి, మన బాధలు తీరిపోతాయి, మన భార్యాపిల్లలు సంతోషంగా ఉంటాము ఈ భూలోకంలోని భక్తులందరూ నా దగ్గరికి వచ్చారు ఈ రోజు వచ్చి స్వామి నువ్వైనా వచ్చి ఘోర మృగాలు సంహరిస్తే మేము అక్కడ సుఖంగా ఉంటాము కొలాపురి గట్లలో, లేకపోతే మా భక్తులు చాలా కష్టాల్లో ఉన్నారు అని బాధపడారు నా దగ్గరికి వచ్చి. భక్తులకు ఎంత కష్టం వచ్చిందో అని నేనేం చెప్పినానంటే ముందుగా నీ మాట చెప్పిన, అంటే నా భార్య లోకానికి జగన్మాత, సృష్టికర్త కాబట్టి నాకు ఎదురుగా మాట్లాడదు నా భార్య. ఒక్క రోజు కూడా నాకు ఎదురు మాట్లాడదు, నన్ను దీవినిచ్చి నన్ను వేడ మార్గం ప్రయాణం చేసి పంపుతుంది. నేను తొందరగా వేడ మార్గం వచ్చేస్తా, ఘోర మృగాలు సంహరించేస్తా, మీ కష్టాలన్నీ తీరిపోతాయి, మీ బాధలన్నీ తీరిపోతాయి ఈ బుద్ధతో అని వాళ్ళకి మాట చేశాను. అది కాదులే, అమ్మ మాట్లాడేది కాదులే, అంతే కదా. నువ్వు మాట్లాడేదాన్ని కాదులేమ్మా. లక్ష్మి ఏమి లేదు, ఈ రోజు పోవడము, ఎల్లుండి వేటాడము, 3వ రోజు తిరిగి రావడమే. అంతే. వేట జరిగిందంటే వాట పడితే రేపు మధ్యలో తిరుక్కున్నామా? చూడు, వేట జరగపోయిందనుకో ఒక 7 రోజుల సమయం పడుతుంది. 7 సంవత్సరాల మధ్య దొరక జరిగితే 3 రోజులే, జరగకపోయిందనుకో చాలా లేట్ గా పోయినా అనుకో. అవును ఏమా 7 రోజులు అంటే కొయ్యేటి మీనలు 15 ఉంటారు వాళ్ళట, కొయ్యేటి మీనలు 15 ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏమి అంటే మీకు మాకు ఏం తేడా సేవక? చాలా ఏమిట్లా మీరేంటి మేమేంటి? అవునులే మీరు మానవులు, మీరు మానవులు, మీరు దేవుడు అవునులే మీరు మానవులు, మేము దేవుడు. మరి దేవతలకైనా మానవులకైనా పిచ్చే భక్తులకైనా భగవంతుడికైనా ఒకటే న్యాయమేలే. నీకు కూడా ఉండాలి కదా, ఎవరికైనా న్యాయం ఒకటే. ఇప్పుడు నీకు ఉంది కదా, ఆ వేట మనకి పంపించండి, పంపించండి. ఇప్పుడు నీకు ఉంది, నీకు లేకంటే జరగత వేరు అవులే మనసు మా ఆలోచన అది కదా. లక్ష్మి నా మాట విను, చూడు ఎంత మాత్రమైనా నేను ఆలస్యం చేయకుండా నీ మీద మనసు పెట్టుకుని వేటాడుకుని మళ్ళా నీ సొంతం పెట్టు. నా మాట విను, నా భార్య కదా, నా లక్ష్మి కదా, నా భార్య కదా. అంటే ఎంత గట్టిగా మాట్లాడినా కూడా నా మాట వినవా? పడితే అంత అయిపోతుంది. ఈయనమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు వినమంటా ఆలకించు, ఆలకించు. స్వామి చెప్పే మాట ఆలకించు. స్వామి ఉన్నాడు కదా మన స్వామి, ఆయన మాటలు ఆలకించు. అయితే నేను కూడా వస్తాను, పదమని చెప్ప. నువ్వు మేము పోయేది ఎక్కడ తెలిసిన కొల్లాపురి పంచెట్లు ఉంటాయి, పదులు ఉంటాయి, కావులు ఉంటాయి, చేళ్ళు ఉంటాయి. మగవాళ్ళని ఎక్కడ దొరుకుతుందా? మగవాళ్ళు ఆడవారిని ఎక్కడ దొరుకుతుందా? చిన్నాళ్ళకు సినిమాలకు పిలిచిపోతారా, పిలిచిపోతారు. అవును. ఇప్పుడు శ్రావణ సినిమాలో జరుగుతాయి, నీకు ఇంటికి పోతాము, ఇక్కడ అక్కగారి దినాలు జరుగుతుంది, ఇటు వస్తాము. నువ్వు 6 రోజులు చూడుకొని వచ్చినాము, కొల్లాపురి వచ్చి సేన సిగిపోతాయి, నేను ఎక్కడ నా భక్తి అంటే జాకెట్లు దిగిపోతాయి, దండలన్నీ దిగిపోతాయి, పీసులు అయిపోతావు నువ్వు. లక్ష్మి ఏమనుకుంటున్నావు అంటే మన పోతున్నది విహారయాత్ర అనుకున్నదేమో, అది ఘోర అరణ్యమది. 84 లక్షల జీవరాశులు ఉండే ఘోర అరణ్యమది. తాగడానికి నీళ్లు దొరకవు, తినడానికి భోజనం దొరకదు సమయానికి. కాబట్టి లక్ష్మికి చెప్పు, మర్యాదగా చెప్పు. మేము పోయేది పోరాడాలి, మేము అడివే. మాకు నీకు తాగు నీళ్ళు ఉండవు, తినేదానికి టైంకి సంగతి ఉన్నది ఏమున్నది ఉంటే నీకు మచ్చగా ఆడుతుంది. గుళ్ళు అంటే ఎంతమంది నీకు చేసేవాళ్ళు, భక్తులంతా మనోళ్ళే. నీకు ఈ పక్కన మొగలు మీరు చేసుకుంటారమ్మా, పూజ బర్త్డే పూజ నాకు ఎందుకు సేవ? అందరూ కొట్టిపోతారు నీకు. నా బర్త్డే నాకు వీళ్ళందరి దగ్గర కొట్టించుకోకమ్మా.
ఏంటి పుట్టిదే? టెంకాయలు గుర్తుకోమంటా. అవునా? అవును, పూజలు ఇమ్మను అంతే కదా. వీళ్ళందరూ అంతమంది కొడతారు నీకు. అంతమంది కొడితే చాలా నీకు. నా బస్సులు అనేది ఎంతమంది కొట్టేవాడు నాకు వచ్చి చేద్దాం. ఆయన ముసలిడే కొట్టలేడు. నా వీళ్ళందరూ బస్సులు అనేది గుర్తుకున్నావా? వద్దు. అంటే మంచిగా చెప్తున్నాడు నా భర్త అని చెప్పి ఆలోచిస్తున్నదేమో. నేను కూడా అంటే కూడా పోదామని. లక్ష్మి, ఎంత మాత్రమైన ఘోరాలని నువ్వు రాలేవు. నువ్వు రాలేవు. నా మాట నీ ఇంటికాడ ఉండు. ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. ఇక్కడ ఉన్న భక్తులంతా మన వాళ్ళే. నీకు పూజ చేస్తా ఉంటారు, ఇబ్బంది లేదు. వీళ్ళందరూ నీకు సైన్ వచ్చినారు. గమనిందా? నాకు వద్దు చేద్దాం. ఎవరో ఒకరు కరెక్ట్ గా సైన్ చేస్తారా? ఇలా ఎంతమంది చేయరు మీకు? ఆ బస్సులు అనేది లక్ష్మికి పూజ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది నీకు పూజిస్తారు, పసుపు పెడతారు, కుంకుమ కూడా పెడతారా? ఇంకా కుంకుమ అవును. ఓయమ్మ నిమ్మకాయ కూడా పెడతారు. ఏంటంటే నాకు వద్దు చేద్దాం. నిమ్మకాయలు, నిమ్మకాయలు, బెండకాయలు, అదే ఇప్పుడు కూడా ఏంటి బా పొట్లకాయలు, పొట్లకాయలు వదిలే, అవన్నీ వదిలిని. లక్ష్మి, మర్యాదగా నీ భర్త అడుగుతున్నాడని చెప్పి అనుకుంటున్నావు కదా. ఏదో సంతోషంగా సరదాగా మాట్లాడుతున్నాడు నా భర్త. ఏమైనా కూడా పానీకన్నా ఉంటే పోనీకన్నా ఇట్లా ఉండిపోతాడు అనుకుంటున్నావా? జరిగే పని కాదులే. నా మాట విను, నా మాట విను. ఎందుకంటావా? నేను మంచిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. నేను మంచిగా మాట్లాడితే మంచివాడినే, కోపం వచ్చిందంటే చెడ్డవాడినే. పని మాట్లాడడం వల్ల నా మాట విను. నేను తొందరగా పోయి వచ్చేస్తా. అలా పోయి అలా వచ్చేస్తాను. పోయిన బస్కి తీసుకొని వస్తామా? కానీ నువ్వు ఎలా పంపవో చూస్తా, అది కూడా చూస్తా కదా. లక్ష్మి, వేద మార్గము నేను మాటకు బదులు మాట్లాడకూడదు. ఈ రోజు మాత్రం చెప్తున్నా, ఎదురుగా మాట్లాడామనుకో నేను చాలా చెడ్డవాన్ని. మళ్ళా గౌరవంగా మాట్లాడి వేడి మార్గం దీవెనిచ్చి పంపు. నువ్వు ఎన్ని చెప్పినా పంపనంటే పంపను. నువ్వు ఎలా పంపవో చూస్తా, అది కూడా. కానీ ఏమని చెప్పు, ఏమిటివి? నాతో ఎందుకు నువ్వు అర్థం చేసి మాట్లాడుతున్నావు? నీతో నేను అర్థం చేసిన మాటలు మాట్లాడుతున్నానా? చేసి మాట్లాడుతున్నావు. లక్ష్మి, అవి వేట మార్గం పోయి ఎన్ని మాటలు అర్థం చేసిన మాటలు కాదు అవి. ఎప్పుడైనా నాతో అర్థం చేసి మాట్లాడలేదు. అవును. ఈ రోజు నాతో ఎందుకు నువ్వు అర్థం చేసి మాట్లాడుతున్నావు? అంటే నేను ఎప్పుడు కోపదాపంతో మాట్లాడలే, మంచిగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా కోపదాపం అంతరించుకునే మాట్లాడుతున్నా, లేదు, నువ్వు అర్థం చేసి మాట్లాడుతున్నావు. అర్థం చేసి మాట్లాడుతున్నాను. ఓహో, వేట మార్గం పోతాను అన్న మాట అర్థం చేసిన మాట అది నీకు. లక్ష్మి, ఆహా
కొన్ని వేల మృగాలు సంహరించే శక్తి నాలో ఉంది. కొన్ని వేల మృగాలు సంహరించేసి వాళ్ళ కష్టాలు తీర్చేసి మళ్ళా నీ చెంతకే వస్తాను. ఇంతగా ఆలోచన. అంటే విను, నేను విని నీ వినబడిన నా భార్య విను, భార్య విని అడుగుతున్నా, నా మాట విను లక్ష్మి. ఆ? నా మాట వినవని. నీ మాటలు వినాలా? ఆ వేట మాటలు మనసు ఎందుకున్నాను? అంటే భర్త చెప్పిన మాటలు వినాలా, భార్య చెప్పిన మాటలు వినాలా? ప్రాణేశ్వరా. ఏమంటా? మరి ఇటువంటి పిల్లవేట కడని ముందు తెలియక మా తండ్రి అవులే. పదపడి ఆ. పదతో ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే నన్ను వివాహం చేసుకునేటప్పుడు అవునన్నా? ఇటువంటి వేట మార్గం పోతాడు నా భర్త అనేది తెలిసింటే, తెలిసింది నా అవులే, నువ్వు నన్ను వివాహం చేసుకునేదాన్ని కాదు. తండ్రి నీకు ఇచ్చగలనా? మీ తండ్రి గారు నాకు బిడ్డిచ్చేవాడు కాదట. నిన్ను నేను చేసుకునేదేనా? అవునా? ఇక ఏట వదన ముందుగా తెలిసింది. అవునా? పెళ్లిగా చేసింది. అవులే లక్ష్మి, అలా పక్కతో మాట్లాడతావా? పదతో ఇచ్చాడు మా తండ్రి. మీ తండ్రి గారు పక్కతో నాకు ఇచ్చాడు బిడ్డను, నాకు లేకపోతే నాకు ముల్లోకంలో భార్య లేదా? ఇక నేను ముందుగా అట్లా కూడానా? అట్లా మాట్లాడతారా శ్రీవారు? ఆహా. ఏమి ఆ మాటలు ఏమంటారు తెలిసిన? భర్తతో మాట్లాడే మాటలు కాదవి, అగుడు చేసిన మాటలు అంటారు. అవి అగుడు చేసిన మాటలు అంటే చెడ్డ మాటలు అంటారు. ఇప్పుడు ఆ, మాట అవును, ఇంత ముందే నాకు తెలిసింది. అవునవులే, నీకు మా తండ్రి ఇచ్చగలనా? అవే నేను చెప్తున్నవి. అగుడు చేసిన మాటలు అంటారు. భర్తతో మాట్లాడే మాటలు కాదవి. గౌరవంగా మాట్లాడి నేర్చుకుని మాట్లాడు. ప్రాణేశ్వరా. కానీ ఏమో చెప్పు. మా తండ్రి సమర్థుడా. మా తండ్రి సమర్థుడా. పరిస్థితి చేస్తాను. చెప్పు. మా తండ్రి సమర్థుడా. తెలుసు అందరికి. నీకు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న భక్తులకు కూడా తెలుసు మీ తండ్రి గారు ఎవరైంది. నేను ఏ పాపము ఎరగను. అంటే నువ్వు ఏమీ తెలియదు దానివి. నన్ను వదిలేసావని నాకు అంటే నన్ను అమాయకురాలను వదిలేసి నువ్వు నీ ఇచ్చలు నువ్వు వేటమార్గం పోతున్నావే అని బాధపడుతున్నావా? లక్ష్మి, నువ్వు తెలియని దానివి కాదులే. నువ్వు చాలా తెలివైన దానివి. లోకాలు సృష్టించేదానివి నువ్వు. అవును వాడే. ఉండలేవు. కాబట్టి మీ తండ్రి గారు పొరపాటు పైన ఇచ్చేసినాడు పెట్టు. తెలియకుండా ఇచ్చేసినాడు. అవునవునులే. నేను ఏమి కష్టాలు పెట్టా నేను?
అవునవును, నిన్ను ఏమైనా కష్టాలు పెట్టానా ఆంటీ? నన్ను వదిలేసి నువ్వు ఆ వేట మార్గం పోవడానికి న్యాయం లేదు. వదిలేసి వేట మార్గం పోతున్నావే, అన్ని మాటలే ఇంత మాటలా నీకు రానంతనా? నీకేమైనా సరిపోతున్నా? నిన్నేం కొట్టలేదు కదా, నిన్నేం తిట్టలేదు కదా, ఏమైనా కూలికి నారికి పంపించలేదు కదా, ఇంకా నీకెందుకంత బాధ? నువ్వు లేనిది నాకెందుకు? అట్లనా? లక్ష్మి, మీ తండ్రి గారు నాకు ఇచ్చినంత మాత్రం నేనేమి చదవాని కాదు. చెప్తా విను లక్ష్మి. ఆహా అన్ని తెలిసిందానివే, తెలియదానివని కానీ అడగలేదు. నన్ను వంచన చేసిన మాటలు మాట్లాడకుండా వేట మార్గం చూస్తూ అంతవరకే నాకు ఒక్క మాటే. వేట మార్గం పంపించరండి. భారీ దీవులు దేవదేవులు కాబట్టి నిన్ను ఇంత ప్రాధాన్యపడి అడుగుతున్నా. మనకు అవసరమైన వాటి మార్గం. అవసరం లేదా? ఏమది భక్తులకి చెప్పిన మాట ఏమైపోవాలా నేను? పరమేశ్వరా, ఆ, బలమేకి నన్నడియా. లక్ష్మి, నన్ను కాదనే వేట మార్గం పోతున్నావు. ఓహో, నన్ను కాదనుకుని వేట మార్గం పోతున్నావు కదా. ఆ, నువ్వు కావాలని గోపలా తెచ్చుకొని ఇప్పుడు? దాన్ని తీసి తీసుకెళ్తా. అంటే ఈ వయసులో నాకు వనితలు కావాలా? నన్ను మాత్రం బలస్కరణ. చూడు, 60 ఏళ్ళ ముసలివాడిని, ఈ వయసులో నాకు వనితలేమి అవసరంలే. నన్ను మాత్రం బలస్కరణ చేయకు. అవునా? అంటే నువ్వు పోతున్నది వనితల కోసం అనుకుంటున్నావా? ఆ? నేను పోతున్నది భక్తుల కోసం అనుకుంటున్నావా, వనితల కోసం అనుకుంటున్నావా? నన్ను మాత్రం బలస్కరణ చేయకు. అవునా లక్ష్మి? తెస్తే నువ్వు ఏం చేస్తావు నన్ను? తెచ్చుకో 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 అంటే నేను తెచ్చుకుంటే నువ్వు నేనేం చేయలేవు. తెచ్చుకో. నేను మీ మగవాళ్ళం, రోషం లేదా, మీసం లేదా, బలం లేదా, ఏమి తక్కువ ఉంది మాకు తెచ్చుకుంటే. అలా తెచ్చినా ఎట్లా అంటావాలే లక్ష్మి. ఆహా లక్ష్మి, నీ భర్త ఎటువంటి వాడు అనుకున్నావు? నాతో పంతంతో మాట్లాడతావే. ఆ? దేవాన దేవుని పెట్టుకొని ఇలా పొయ్యి తెచ్చుకోపో అని మాట్లాడతావా? అయ్యి పంతంతో మాట్లాడే మాటలు అవి. నన్ను వద్దనుకునే కదా నువ్వు వేట మార్గం పో. అవునా? నువ్వు ఇదన్నిటి నీకు ఇచ్చిన యువకుల వెడమరకు పోయే మార్గం ఉంది, కానీ ఎందుకు నేను ఇంత ప్రాధాన్యపడి అడుగుతున్నా? నా భార్య అని లోకానికి జగన్మాత అని అడుగుతున్నా. ఇంతగా బ్రతిమలుచున్నా కూడా పోతానంటున్నావే. అవునవును.
ఎవరు నీకు ఇంకా ప్రాణేశ్వర? 10,000 దండం ప్రాణేశ్వర. 10,000 దండం పెడతావా? వేట మాత్రం పోవద్దు. వద్దు నాన్న. 10,000 నమస్కారం అంటావు. ఎందుకంటే పెట్టి పని పని లక్ష్మి, నీవు ఇక్కడ నాకు దండం పెడితే అడవిలో గండంగా ఏర్పడుతుంది. నీకు 10,000 ఒక గండం అంటారు. భర్త ప్రయాణం అయ్యేటప్పుడు భార్య సంతోషంతో వేటమార ఏ దానికైనా కానీ సంతోషంతో మాట్లాడితే నీకు నాతో పంత శుభం జరుగుతుంది. కానీ ఇలా మూడు పక్క ముడ్డు పక్క పెట్టుకొని నమస్కారం చేస్తే ఒప్పుకుంటామా? నేను వద్దన్నా కూడా అవులే. ఇంత పంతులతో మాట్లాడుతున్నాయా? ఏయ్, నీకు 10,000 దండం నాన్న. 10,000 కాదు, 1,00,000 దండాలు పెట్టినా వేటపోకుండా సాధించేంత పనికి మాలోని కాదు నేను. అంత చేతగానం అనుకున్నావా? అంత తెలివి తక్కువనం అనుకున్నావా? లక్ష్మి, వేట మార్గం పోవాలనుకుంటే నాకు త్రిలోకమ్మ లేకమ్మ వచ్చిన బ్రహ్మ మహేశ్వరుడు అడ్డొచ్చినా నన్ను ఎవరు ఆపలేరు. ఈ రోజు మాత్రం నువ్వేమనుకుంటున్నావేమో, ఎన్ని రోజులు వేటపోకుండా నీ మాటలు విని వేటపోకుండా నీ మాటలు విని ఇక్కడ ఉండిపోవాలా? నేను బాగుంటాను. లక్ష్మి, ఆహా నీవు ఆమెకు ఇచ్చిన ఇవ్వకున్నా ఇంకా మాత్రం వేటపోకుండా సాధించే మార్గం లేదు. వేట మార్గం బయలుదేస్తా. ఇంత కఠినంగా మాట్లాడండి న్యాయమైన నాన్న. న్యాయమా? ఇంత కఠినంగా మాట్లాడు. భక్తుల కోసం కదా నేను పోతున్నది. ఏమని వాడిని కాదన్నది నేను. భార్య కారణం లేదే. ఇంత కఠినంగా అవును, మాట్లాడమా? భార్యమని భక్తులు ఎలా పంపాలా నువ్వు? ఇది నీకు న్యాయమైన నాన్న. న్యాయమా? నీకు ధర్మమేనా? ఇంకా న్యాయ అన్యాయాలు ఇంకా ఉన్నాయంటే అవులే. నువ్వు ఎన్ని దండాలు పెట్టినా నేను వేటపోకుండా సాధించమని కాదులే. ఇంత కఠినమైన మనసు నీకు ఎందుకు నీ దొంగ దండాలు నాకేం అవసరం లేదులే. ఇంకా నువ్వు అనుకు ఇచ్చినా ఇవ్వకున్నా ఇంకా మాత్రం ఉండేవాడిని కాదు. కానీ అరే దొరక మీకేం బాగా మీరు బాగా సంతోషంగా ఉంటారు. మేము చచ్చిపోతున్న బాధపడా ఏమిరా మా భార్య కొట్లాడుతుంటే ఏమనే ఇంటికి రా అంటే అవులే. మా భార్య వస్తాను చెప్పినావా? నీ భార్య కూడా చెప్పినావా? వేడ మార్గం పోతున్నాడు స్వామి. పోతాడా పోతానా? మీరు ఇచ్చే పోతాడు అట్లా చెప్తే అవునులే, అంతేలే, మంచి మాట చెప్పినావు. మీరేం బాగున్నారు కదా.